ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి, అట్లాగే వాటికి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఆన్సర్స్ రెండు కూడా ఒకటేసారి మనం ఈ వీడియోలో చూద్దాం. కొన్ని అనుఘటకాలన్నమాట. నెక్స్ట్, ప్యాన్ అంటే ఏమిటి? పిఏఎన్ ప్యాన్ అంటే ఏమిటి? చూడండి, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ను ప్యాన్ అంటారు. అంటే సింపుల్, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ను ప్యాన్ అంటారు. ఇది కంటికి ఇరిటేషన్ని కలిగిస్తుంది అనమాట. సో కంటికి ప్రకోపాన్ని కలిగిస్తుంది, లేదా ఇరిటేషన్ని కలిగిస్తుంది అంటారు. నెక్స్ట్, ఏ ఆక్సైడ్లు ఆమ్ల వర్షానికి కారణమవుతున్నాయి, దాని pH విలువ ఎంత? వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూడండి, ఏమేమి ఆక్సైడ్లు మనకు ఆమ్ల వర్షానికి కారణమవుతున్నాయంటే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనమాట. సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్లు మనకు ఆమ్ల వర్షాన్ని కలిగిస్తాయి. అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఏమవుతుంది, వాటర్తో కలిస్తే H2SO4 ఫామ్ అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్తో కలిస్తే HNO3 ఫామ్ అవుతుంది, నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అవి యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ కాబట్టి అవి ఆమ్ల వర్షాలుగా మనకు ఇబ్బంది కలిగిస్తాయి. దాని యొక్క pH విలువ అంటే 5.6 కంటే తక్కువ ఉంటుందన్నమాట. 5.6 కంటే తక్కువ ఉంటుంది దాని pH వాల్యూ. నెక్స్ట్, హరిత రసాయన శాస్త్రం అంటే ఏమిటి? క్రియాజన్య పదార్థాల పరిమాణం, శక్తి వినియోగం, వ్యర్థ పదార్థాలు ఏర్పడటాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో కొనసాగించే చర్య మార్గాన్ని స్థూలంగా హరిత రసాయన శాస్త్రం అని పిలుస్తారు. నెక్స్ట్, డాల్టన్ పాక్షిక పీడనాల నియమం తెలపండి. చూడండి, వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ఘన పరిమాణం గల ఒక పాత్రలో రసాయన చర్య జరపని వాయువుల మిశ్రమం కలిగజేసే మొత్తం పీడనం ఆ మిశ్రమంలోని వాయువుల ఒక్కొక్కటి అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద తీసుకున్నప్పుడు కలుగజేసి విడివిడి పీడనాల మొత్తానికి సమానంగా ఉంటుంది. దీన్ని డాల్టన్ పాక్షిక పీడనాల నియమం అని అంటారు. ఓకే, నెక్స్ట్, వాషింగ్ సోడా ధర్మాలు తెలపండి. వాషింగ్ సోడా యొక్క ధర్మాలు ఏంటంటే నీటిలో ఇది తేలిక కరుగుతుంది, తెల్లని స్ఫటిక ఘన పదార్థంగా ఉంటుంది. నెక్స్ట్, పొడి సున్నం ఉపయోగాలు తెలపండి. పొడి సున్నం అంటే మనకు చూడండి, కాల్షియం ఆక్సైడ్, ఇది చక్కెరను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు, సిమెంట్ను తయారు చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ప్రాబ్లం ఇలాగే మనకి ఎగ్జామినేషన్కి వస్తుంది. సో కాబట్టి ఇదే ప్రాబ్లం చదువుకోండి. 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోల్ల గ్లూకోజ్ ఉంది? మోల్ సంఖ్య n పదార్థం భారము గ్రామ్ అనుభారము. పదార్థ భారం ఎంత ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు? 540 గ్రామ్స్ అని. కాబట్టి 540 పదార్థ భారము బై గ్రామ్ అనుభారం. గ్లూకోజ్ గ్రామ్ అనుభారం ఎంత? 180 గ్రామ్స్. కాబట్టి 540/180 వేస్తే మనకు 3 వస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ ఎన్ని మోల్ అంటే 3 మోల్స్ అని రాస్తాం అనమాట. ఇదే క్వశ్చన్ ఇలాగే వస్తుంది. సో కాబట్టి చూసుకోండి. నెక్స్ట్, కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ పాత్ర ఏమిటి? కిరణజన్య సంయోక్రియ ద్వారా చెట్లు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్లుగా మారుస్తుంది. దీన్నే మనము కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. నెక్స్ట్, సజాతీయ సమతాస్థితి అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. సజాతీయ సమతాస్థితి అంటే ఏంటంటే క్రియాజన్యాలు ఒకే భౌతిక స్థితిలో ఉన్నట్లయితే, ఒకే భౌతిక స్థితిలో ఉన్న సమతాస్థితిని సజాతీయ సమతాస్థితి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2SO2 + O2 గివ్స్ రైస్ టు 2SO3 ఉంది. SO2 O2 ఇక్కడ క్రియాజనకాలు, ఇవి రెండు కూడా వాయువులే. అట్లాగే క్రియాజన్యం కూడా వాయువే. అన్నీ అంటే క్రియాజన్యాలు రెండు వాయువులే కాబట్టి ఇది సజాతీయ వాయు సమతాస్థితి అని పిలుస్తారు దీన్ని. ఓకే, నెక్స్ట్, మనిషి కృత్రిమంగా తయారు చేసిన ఏవైనా 2 సిలికేట్ల పేర్లు తెలపండి. అంటే గాజు అనేది ఒక సిలికేట్, అట్లాగే సిమెంట్ కూడా ఒక సిలికేట్ అనమాట. ఇవి రెండు కూడా పేర్లు. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను క్షారలోహాలని ఎందుకు అంటారు? ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు నీటితో చెర జరిపినప్పుడు బలమైన క్షారాలను ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని క్షారమృతిక లోహాలు అని పిలుస్తారు. నెక్స్ట్, లేదా క్షారలోహాలు అంటే. నెక్స్ట్, క్షారలోహాలు ప్రకృతిలో ఎందుకు స్వేచ్ఛాస్థితిలో లభించవు? వాటి యొక్క చర్యాశీలత ఎక్కువ ఉంటుంది. అధిక ధన విద్యుదాత్మకత కలిగి ఉండటం వలన క్షారలోహాలు ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభించవు. వెంటనే రియాక్షన్ జరిపి అవి వేరే మూలకాలతో కానీ అయాన్ చర్య జరిపి అణువులను ఏర్పరచుకొని ఉంటాయి కాబట్టి ఇవి స్వేచ్ఛాస్థితిలో లభించవు. నెక్స్ట్, ఇదొక ప్రాబ్లం చూడండి. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ వాయు యొక్క RMS వేగం ఎంత? RMS వేగం సూత్రం √3RT/m = 3 ×